అమ్మా, నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ప్రస్తుతం పార్దు దగ్గర ఏ ఆస్తులున్నాయో విచారించి పరిశీలించవలసిందిగా రెవెన్యూ శాఖను ఆదేశించడమైనది. అప్పటిదాకా పార్దు తాలూకు ఆస్తులన్నింటినీ జప్తు చేసి కోర్టుకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది. ఏంటి బావా, నా చెట్టు మెడను గట్టిగా పట్టుకొని చల్ హట్ అంటావా బావా? నీ మెండరాలు విరిచేస్తాను. ఏందే గోరింటాకు పెట్టుకుంటావని చెప్పి కూర్చుని కబుర్లు చెప్పుకుంటా ఉంటారు. కావ్య, గోరింటాకు రుబ్బమన్న రుబ్బినావా? రుబ్బేశాను. అందులో టీడీ కాక్షన్ వేయమన్నాను, వేసినావా? వేసేసాను. టీ డికాషన్ కలిపాను, పంచదార నీళ్లు కలిపాను. టీ చేసుకుని మనందరం గోరింటాకు టీ తాగడం ఒకటే లేట్. అయినా రెడీమేడ్ కోన్లు దొరుకుతున్నప్పుడు అది పప్పు రుబ్బినట్టు రుబ్బి అందులో అవి ఇవి కలిపి ఎందుకమ్మా కష్టపడాలి? నోరు ముయ్యవే. ఎప్పటికైనా పాతకాల పద్ధతులు చాలా గట్టివి. మొన్నే టీవీలో గోరింటాకు గొట్టం వాడి ఎలర్జీలు తెచ్చుకున్నారని విన్నా. కావాలంటే నువ్వు కూడా వెళ్ళి అవి తెచ్చుకో, ఎలర్జీలు తెచ్చుకో. అమ్మా, అయ్యో, నాకు ఎలర్జీయా? అమ్మా, ఇక చాలు. నువ్వు పాతకాలపు మనిషివి కాబట్టి పాత పద్ధతులే కరెక్ట్ అంటావు. కానీ మేము ఫార్వర్డ్ జనరేషన్, మేము కోన్లే వాడతాం. ఏమన్నా చెప్పేవారు? హే యూత్ అంతా ఏంటమ్మా మన గురించి పొగిడింది. కమాన్, ఎదుగోండి, తీసుకోండి. ఏ ఇక్కడ కూడా ఒకటి ఇవ్వు. వరు వరు నాకు ఎదుగో, తీసుకో. అన్నయ్య తీసుకో. ఏంటే నేనేమన్నా అమ్మాయిని పెట్టుకోవడానికి? పెట్టుకో. ఏంటమ్మా, నన్ను వదిలే ప్లీజ్. నువ్వు పెట్టుకున్నప్పుడు అమ్మాయిల మధ్యలోకి ఫంక్షన్ కిందకు వచ్చావు. గర్ల్స్ ఇక్కడికి వచ్చాడు కాబట్టి కోన్ పెట్టుకోవాలా వద్దా? పెట్టుకోవాలి.